హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి రాబోయే అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా టుడే ఒక టాపిక్ తీసుకున్నాం. ఆ టాపిక్ పేరు ఉష్ణం, హీట్. ఈ టాపిక్ నుంచి ఫిజిక్స్ లో నుంచి టాపిక్ నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అదేవిధంగా చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్ లో నుంచి తీసుకున్న క్వశ్చన్స్. మొత్తం 13 క్వశ్చన్స్ ఇస్తున్నాం మీకు. ఈ 13 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 13 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నాకంటే ముందే మీకు ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకోగలిగారో చివరిలో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. 10 కంటే 10+ మార్క్స్ తెచ్చుకుంటేనే మీరు టాపిక్ లో పర్ఫెక్ట్ ఉన్నట్లు. అంతకంటే తక్కువ వస్తే మాత్రం ఒకసారి మళ్ళీ మీరు ఈ టాపిక్ ని ఒకసారి చదవాల్సి ఉంటుంది. సో ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిగ్ బ్యాంగ్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిగ్ బ్యాంగ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత విలువ ఎంత? ఆప్షన్ 1 95 ఫారెన్హీట్స్, 97 ఫారెన్హీట్స్, 98.6 ఫారెన్హీట్స్, 96.8 ఫారెన్హీట్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? చాలా మందికి తెలుసు. కరెక్ట్ ఆన్సర్ 98.6 ఫారెన్హీట్స్. మన బాడీ సాధారణ టెంపరేచర్. ఇది ఫారెన్ హీట్స్ లలో ప్రమాణాలు, ఫారెన్ హీట్స్ లో. అదే డిగ్రీ సెల్సియస్ లో అడుగుతాడు. సెల్సియస్ లో అయితే 97 సెల్సియస్, 97 డిగ్రీస్ సెల్సియస్. ర్యాండమ్ గా 97 ఇస్తాడు. 96.9 ఆ విధంగా ఇచ్చిన, 97.1 ఆ విధంగా ఇచ్చిన, మీరు 97 అనేది కామన్ గా గుర్తుపెట్టుకోండి. ఇది డిగ్రీ సెల్సియస్ లో, సెల్సియస్ ప్రమాణాలలో. ఒకవేళ ఫారెన్ హీట్స్ అడిగితే మాత్రం 98.6 అనేది మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మామూలుగా మన బాడీలో ఈ ఉష్ణోగ్రత ఉంటేనే అన్ని జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. ఇంతకంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఏదో ఒక చిన్న చిన్న మాల్ ఫంక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది సాధారణ టెంపరేచర్ అని పిలుస్తాం మనం దీన్ని. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, అరచేతిపై అసిటోన్ వేసినప్పుడు చల్లగా అనిపించడానికి కారణం ఏంటి? అసిటోన్ అంటే తెలుసు, ఒక రకమైన లిక్విడ్. ఇది అరచేతి పైన కానీ బాడీ పైన కానీ వేసినప్పుడు చల్లగా ఫీల్ అవుతాం. ఎందుకంటే తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది, అంటే బాష్పీభవనం చెందుతుంది. సో ఆ విధంగా ఆవిరి అయిపోతున్నప్పుడు మనకు ఆ చల్లటి ఫీలింగ్ అనేది కలుగుతుంది. సో అసిటోన్ అనేది చాలా వేగంగా ఆవిరైపోయి ఒక ద్రావణం ఇది. ఈ ప్రక్రియలో ఇది మన చర్మం నుండి ఉష్ణాన్ని తీసుకుంటుంది. ఎప్పుడైతే అరచేతి పైన వేస్తామో మన బాడీలో ఉన్న ఉష్ణాన్ని అనేది తీసుకొని మనకి వెంటనే చల్లదనాన్ని ఇస్తుంది. అది బాష్పీభవనం అయిపోతూ మనకి చల్లటి ఫీలింగ్ అనేది కలుగజేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇది. అది త్వరగా ఆవిరవుతూ బాష్పీభవనం, అంటే ఆవిరవుతుంటే బాష్పీభవనం చెందుతూ శరీరం నుండి ఉష్ణాన్ని గ్రహిస్తుంది అనేది కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కెల్విన్ స్కేలులోని ఉష్ణోగ్రతను సెల్సియస్ స్కేల్లోని మార్చడానికి ఏమి చేయాలి అన్నాడు. సో కెల్విన్ లో ఇచ్చిన దాన్ని సెల్సియస్ లోకి మార్చాలంటే ఏం చేయాలంటే, ఇచ్చిన దాని నుంచి 273 తీసివేయాలి ఎప్పుడు కానీ. ఇప్పుడు సపోజ్ కి ఫార్ములా ఉంది మనకి, సెల్సియస్ ఇజ్ ఈక్వల్ టు కెల్విన్ మైనస్ 273. ఓకేనా? సపోజ్ కి 300 కెల్విన్స్ అని ఇచ్చాడు అనుకోండి ఉష్ణోగ్రత. సో ఇది కెల్విన్ సెంటిగ్రేడ్ లోకి మార్చండి, సి లోకి మార్చండి అంటే ఏం చేయాలి? సో ఎంత ఇచ్చాడు మనకి? కెల్విన్స్ ఎంత ఇచ్చాడు? 300 మైనస్ దీంట్లో నుంచి 273 తీసేయాలి. తీసివేస్తే మనకి ఎంత వచ్చింది? మనకి 27 వచ్చింది. ఈ 27 అనేది ఏంటప్పుడు? ఇది డిగ్రీ సెల్సియస్ లోకి, అంటే 300 కెల్విన్ ని డిగ్రీ సెల్సియస్ లోకి మార్చాలంటే ఈ ఫామ్ లో ఉపయోగిస్తాం. సో ఇప్పుడు చెప్పండి, కెల్విన్ స్క్వేర్ లోని ఉష్ణోగ్రతను సెల్సియస్ లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఇచ్చిన దానిలో నుంచి 273 తీసేయాలి. ఎక్కడ ఇచ్చాడు? ఇక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 1 లో విలువ నుండి 273 ని తీసివేయాలని ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, ఉష్ణ ప్రసార పద్ధతులు ఏమిటి? ఉష్ణం అనేది ఏ విధంగా ప్రసారం అవుతుంది? ఇప్పుడు సపోజ్ కి ఒక వేడి వస్తువు ఉంది అనుకుందాం. ఆ వస్తువుని నేను తాకాను అనుకుందాం. తాకితే దాంట్లో ఉన్న ఉష్ణము నా బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతే కదా? నేను ఉష్ణాన్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నాను? వేడిని. అక్కడ ఉన్న వేడి అనేది నాకు ట్రాన్స్ఫర్ అయింది నేను తగలడం వల్ల. సో ఈ విధంగా ఉష్ణ ప్రసార పద్ధతులు ఉంటాయి. ఆ విధంగా ఒక వస్తువు నుంచి ఒక వస్తువుకి ఎన్ని పద్ధతుల ద్వారా చేరవేయొచ్చు అంటే 3 పద్ధతులు. ఏంటి? ఉష్ణ వాహనము, ఉష్ణ సంవాహనము, ఉష్ణ వికిరణం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఇంకోసారి క్వశ్చన్స్ ఈ విధంగా కూడా అడుగుతాడు. ఉష్ణ వాహనం అనేది ఎక్కడ జరుగుతుందంటే ఘన పదార్థాలలో మాత్రమే జరుగుతుంది. సపోజ్ కి నేను ఇందాక చెప్పాను కదా, ఒక వస్తువు వేడిగా ఉంది, నేను దాన్ని ముట్టుకున్నాను. ఆ ముట్టుకుంటే ఆ వేడి నాకు అనేది ట్రాన్స్ఫర్ అయింది, అంటే నేను కూడా వేడి ఫీలింగ్ అనేది అనుభూతి చెందాను, అంటే అది ఘన పదార్థమే, నేను ఘన పదార్థమే. సో ఇక్కడ నాకు ఏం జరిగిందంటే ఉష్ణ వాహనం జరిగింది. అదే సంవాహనం ఎక్కడ జరుగుతుంది అంటే వాయువులు ద్రవాల మధ్యలో జరుగుతుంది. 2 ద్రవాలు ఉన్నాయి అనుకోండి. సపోజ్ వేడి నీళ్ళు ఉన్నాయి, వేడి నీళ్ళలో చన్నీళ్ళు పోస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఆ చన్నీళ్ళు కూడా గోరువెచ్చని నీళ్ళుగా మారుతాయి, వేడి నీళ్ళు కూడా గోరువెచ్చని నీళ్ళుగా మారుతాయి. ఆ 2 ద్రవాల మధ్య, వేడి నీళ్ళు చల్ల నీళ్ళు మధ్య జరిగిన ఉష్ణ ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా జరిగింది? ఉష్ణ సంవాహనం పద్ధతిలో జరిగింది. నెక్స్ట్, ఉష్ణ వికిరణం అనేది శూన్యంలో, అంటే ఎటువంటి మాధ్యమం లేకున్నా గానీ ఉష్ణ వికిరణం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ కి సూర్యుడు ఉన్నాడు, పొద్దున్నే ఎక్కడో ఎన్నో మిలియన్ కిలోమీటర్ల దూరంలో, లక్షల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉంటాడు, నువ్వు ఎక్కడో కింద ఉంటావు. అక్కడ నుంచి వేడి నీ ద్వారా ప్రసరిస్తుంది. ఏ విధంగా వచ్చింది? మధ్యలో ఏమైనా ఉందా చెప్పండి? మధ్యలో శూన్యం ఉంది, ఆకాశం ఉంది, ఎన్నో మేఘాలు ఉన్నాయి, ఇవన్నీ మధ్యలో ఉన్నాయి.
కానీ మధ్యలో శూన్యం అయితే ఉంది కదా, ఎటువంటి మీడియం అయితే లేదు కదా, అయినా నీ దగ్గరికి ఎలా ప్రవహించిందంటే ఉష్ణ వికిరణం పద్ధతి ద్వారా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ 5th క్వశ్చన్. వేడి వస్తువు చల్లబడే ప్రక్రియలో ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రత కాలం రేఖాచిత్రం ఏ విధంగా ఉంటుందంట. సో సపోజ్ కి మనము ఆ, ఇది గ్రాఫ్ ఈ విధంగా గీద్దాం. సపోజ్ కి ఇది టైం, ఇది టెంపరేచర్. సో టెంపరేచర్ సపోజ్ కి అనుకుందాం, ఇది 50, ఇది 40, ఇది 30, ఇది 20 ఈ విధంగా ఉందాం. టైం 1 మినిట్, 2 మినిట్, 3 మినిట్, 4 మినిట్ ఈ విధంగా అనుకుందాం. సో ఫస్ట్ మినిట్ లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే సెకండ్ మినిట్ లో ఏమవుతుంది, ఉష్ణము చల్లబడే ప్రక్రియ అన్నాడు, అంటే తగ్గుతుంది కదా. సెకండ్ మినిట్ లో ఎంత కొంత తగ్గుతుంది, అంటే 40కి వస్తుంది. మూడో నిమిషంలో ఎంత కొంత వస్తుంది, 25కి వస్తుంది. నాలుగో నిమిషంలో ఎంత కొంత 15కి వస్తుంది. సో ఈ పాయింట్లన్నీ కలిపితే గ్రాఫ్ ఏ విధంగా వచ్చింది చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇది ఏమవుతుంది, గ్రాఫ్ క్షీణిస్తూ వెళ్తుంది. సరళ రేఖ అంటే స్ట్రైట్ గా ఉండాలి. సో ఇది కాదు. పెరుగుతున్న రేఖ అంటే పైకి వెళ్తుందా, కాదు. స్థిర రేఖ అదే విధంగా కాన్స్టెంట్ గా ఈ విధంగా ఉందా, లేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఘాతాంక క్షీణత వక్ర రేఖ, ఎక్స్పోనెన్షియల్ డికే కర్వ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 4. నెక్స్ట్ 6th క్వశ్చన్. వాతావరణ పీడనం వద్ద ఒక ద్రవం మరగడం ప్రారంభించే ఉష్ణోగ్రతను ఏమంటాము, మరిగే స్థానం అంటాం, మరుగు స్థానం. ఏదైనా చూడండి, ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, నీరుంది, నీరుని స్టవ్ మీద పెడతారు, అది బాగా మరుగుతుంది. ఎప్పుడైతే ఆ నీరు మరగడం మొదలైందో ఆ ఉష్ణోగ్రతను ఏమంటారంటే బాయిలింగ్ పాయింట్, మరుగు స్థానం అంటాము. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 7th క్వశ్చన్. ద్రవ బాష్పీభవనం వల్ల చల్లదనం ఏర్పడడం అనే సూత్రం పైన క్రింది వాటిలో ఏది పనిచేస్తుంది. ద్రవ బాష్పీభవనం, ఈ క్రింది వాటిలో ద్రవ బాష్పీభవనం దేంట్లో ఉంటుంది, మైక్రో ఓవెన్ లో ఉంటుందా. మైక్రో ఓవెన్ లో చల్లదనం ఏర్పడుతుందా, ఏర్పడదు. గీజర్ ఉంది, గీజర్ లో కూడా హీట్ ఏర్పడుతుంది. సో ఇది కాదు. ఎలక్ట్రికల్ కెటిల్ లో కూడా చల్లదనం ఏర్పడుతుందా, ఏర్పడదు. మరి ఎక్కడ ఏర్పడుతుంది చల్లదనం, రిఫ్రిజిరేటర్ లో ఏర్పడుతుంది. రిఫ్రిజిరేటర్ లో అంటే ఏసీలో, సారీ శీతలీకరణలో, ఫ్రిడ్జ్ లో చల్లదనం ఏ విధంగా ఏర్పడుతుంది, చల్లదనం ఏర్పడుతుంది ఏ విధంగా, ద్రవ బాష్పీభవనం వల్ల. అంటే రిఫ్రిజిరేటర్ లో కూలెంట్ ఉంటుంది మనకి, ఆ కూలెంట్ ఆవిరవుతూ లోపలున్న వేడిని మొత్తాన్ని చల్లగా మారుస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, రిఫ్రిజిరేటర్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. అండ్ 8th. ఫ్యాన్ కింద కూర్చుంటే, ఇప్పుడు వేసవిలో ఫ్యాన్ కింద కూర్చున్నప్పుడు మనకు ఉపశమనం ఎందుకు కలుగుతుంది, మన బాడీ పైన ఉన్న చెమట కావచ్చు, అది ఆవిరైపోయి మన బాడీని చల్లబరుస్తుంది, అంతే కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఫ్యాన్ గాలి వల్ల మన శరీరంలోని చెమట వేగంగా ఆవిరవ్వడం వల్ల, ఎవాపరేట్ అవ్వడం వల్ల మనం ఉపశమనం పొందుతాం. అదే చెమట అదే విధంగా ఉందనుకోండి, మనం ఉపశమనం పొందలేం. అదే ఫ్యాన్ వేయడం వల్ల ఆ గాలి ఎవాపరేట్ అవ్వడం వల్ల మనం ఆ ఉపశమనాన్ని పొందుతాం, చల్లటి ఫీలింగ్ అనేది కలుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. 9th. నీటి ఉష్ణోగ్రత ఎంత ఉన్నప్పుడు దాని ఘనపరిమాణం కనిష్టంగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నాకు ఇప్పటికీ గుర్తు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లోనో ఈ క్వశ్చన్ పైన 2 మార్క్స్ క్వశ్చన్ కూడా వచ్చింది ఒకటి నేను రాసినప్పుడు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఆర్ఆర్బీలో కూడా. సో నీటి ఉష్ణోగ్రత ఎంత ఉన్నప్పుడు దాని ఘనపరిమాణం తక్కువగా ఉంటుంది అంటే 4 డిగ్రీల సెల్సియస్ వద్ద, నీరు 4 డిగ్రీల సెల్సియస్ వద్ద అత్యధిక సాంద్రత కలిగి ఉంటుంది. కాబట్టి అక్కడ వాల్యూమ్ అనేది తక్కువ ఉంటుంది, సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు 4 డిగ్రీల సెల్సియస్ వద్ద. అదే 4 డిగ్రీల సెల్సియస్ వద్ద ఘన పరిమాణం తక్కువగా ఉంటుంది. ఇది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది, ఘన పరిమాణం అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్. గది ఉష్ణోగ్రత వద్ద ఒక రాగి సిలిండర్ ఉష్ణోగ్రతను పెంచినప్పుడు దాని విద్యుత్ నిరోధకత ఏమవుతుంది అన్నాడు. సో రాగి సిలిండర్ యొక్క ఉష్ణోగ్రతను పెంచినప్పుడు అది విద్యుత్ నిరోధక ఏమవుతుందంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, T ప్రపోర్షనల్ టు R. ఉష్ణోగ్రత పెరిగితే దాని నిరోధకత కూడా పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏదైనా సరే ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతను పెంచినట్లయితే దాని యొక్క విద్యుత్ నిరోధక కూడా, రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. T పెరిగితే R పెరుగుతుంది, R పెరిగితే T పెరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఆవిరి యంత్రం ఏ సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది. అసలు ఆవిరి యంత్రం అంటే ఏంది, ఆవిరి యంత్రం అనేది స్టీమ్ ఇంజిన్ అంటాం దీన్ని. ఇక్కడ ఉష్ణ శక్తి అనేది రేపు పొద్దున క్వశ్చన్ అడుగుతాడు, ఆవిరి యంత్రంలో ఏ శక్తి ఏ విధంగా మారుతుంది అని కూడా క్వశ్చన్స్ ఇచ్చాడు చాలా. ఉష్ణ శక్తి అనేది యాంత్రిక శక్తిగా మారుతుంది ఆవిరి యంత్రంలో. సో ఈ స్టీమ్ ఇంజిన్ ఉష్ణ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. మరి ఇది ఏ నియమం పైన ఆధారపడి పనిచేస్తుంది అంటే ఉష్ణ గతిక శాస్త్ర నియమాల పైన, లా ఆఫ్ థర్మోడైనమిక్స్ పైన డిపెండ్ అయి పనిచేస్తాయి. ఏది, ఆవిరి యంత్రం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. 12వ క్వశ్చన్. గది ఉష్ణోగ్రత మరియు సాధారణ వాతావరణ పీడనం వద్ద క్రింది వాటిలో దేని యొక్క విశిష్ట ఉష్ణ సామర్థ్యం అత్యధికం. దేని ఈజీగా చెప్పొచ్చు, నీటిది. సో గది ఉష్ణోగ్రత వద్ద లేకపోతే సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి యొక్క విశిష్ట ఉష్ణ సామర్థ్యము చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే. పాదరసము, ఇనుము, గాజుతో పోల్చుకుంటే నీటి యొక్క విశిష్ట ఉష్ణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఆవిరి యంత్రం కింది ఏ నియమాలపైన పనిచేస్తుంది. ఎందుకు ఈ క్వశ్చన్ ఇన్ని సార్లు వచ్చింది చూడండి. ఇందాక వేరే విధంగా అడిగాడు ఇదే క్వశ్చన్, ఇక్కడ డైరెక్ట్ అడిగాడు. ఆవిరి యంత్రం కింది ఏ నియమాలపైన పనిచేస్తుంది అంటే ఉష్ణగతిక శాస్త్ర నియమాలపైన పనిచేస్తుంది. 13వది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, 13వది ఆప్షన్ 3. సో ఇప్పుడు చెప్పండి మొత్తం మీకు ఈ 13 క్వశ్చన్స్ కి ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకోగలిగారు కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి.